పక్కన పెట్టేయండి. మీదేంది, మీ చదువు ఏంది అది ఒక్కటే ఉండాలా. డిస్ట్రాక్ట్ అవ్వకండి. స్టడీస్ మీదనే కాన్సంట్రేట్ చేయండి ఈ 1 ఇయర్. 10థ్‌లో మీకు మంచి మార్క్స్ వస్తే మీరు మీ పేరెంట్స్‌కి హెల్ప్ చేయొచ్చు. కాలేజ్ ఫీజు తగ్గుతుంది అప్పుడు మీకు. అట్లా ఇప్పుడు మీరు 9th హాలిడేస్లో ఎక్కడెక్కడికో కోచింగ్ వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకోవద్దు. 9th హాలిడేస్ తర్వాత మీ అంటే కాన్సన్ట్రేషన్ అంతా 10th మీదనే ఉండాలి. ఇంకా వేరేది ఏది ఉండకూడదు. ఊర్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు. 10th ఒక్కటి పెట్టుకొని మీ సీనియర్స్ దగ్గర టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఇప్పించుకోండి. లేకపోతే ఎవరి దగ్గర లేవంటే కొనుక్కోండి దయచేసి. దాంతో మీకు సగం సిలబస్ నేనే కవర్ చేస్తాను. బాగా ఈజీ అయిపోతుంది. మీరు అప్పుడు మీ క్లాస్లో టాపర్ కావచ్చు, మీ ఊర్లో మీ స్కూల్లో మీ క్లాస్లో టాపర్ కావచ్చు. తర్వాత సిడి గ్రేడ్లో ఉండే వాళ్ళు కూడా నాకు రాదు ఇట్లా ఏం అండి, నేను ఖచ్చితంగా చెప్తాను మీరు పాస్ అవుతారు. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఫస్ట్ కూడా రావచ్చు. ఇంకా 1 ఇయర్ టైం ఉంది, ఎందుకు అంతా నేను రానులే నాకు రాదులే ఇలాంటివి పెట్టుకోవద్దు, ముందే చెప్తున్నాను. ఎన్జెడ్ సయ్యద్. ఏం పేరు మీ పేరు? ఎట్లా అన్నారు, ఏంది ఎట్లా అని? పాస్ అవుతారా? పాస్ అయితే అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి నేను చెప్తాను మీకు క్లాసెస్. ప్లీజ్ ఇలాంటి లైవ్ క్లాసెస్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక్కడ మనం అందరం ఇంటరాక్ట్ కావచ్చు లైవ్ చాట్లో. కంబైన్ స్టడీస్ మాది చేసుకోవచ్చు అందరం కలిసి. ఓకేనా? ఇంకా ఏమైనా ఉందా? మేడం ఎన్ని వరకు? నన్ను మేడం అని పిలవక్కర్లేదు, సిస్టర్ అని కానీ అక్క అని కానీ పిలవండి చాలు. ఎన్ని వరకు మ్యామ్ క్లాస్? ఇప్పుడు అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మీకు ఏమైనా ఉంటే డౌట్స్ చెప్తే నేను క్లారిఫై చేసేస్తా, అయిపోతుంది అంతే. నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ కానీ టుమారో మార్నింగ్ కానీ మీకు ఏ సబ్జెక్ట్ కావాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి. వీటన్నిటిలో నుంచి మీకు ఏ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా చెప్తే నేను అదే చేస్తాను. ప్రసన్న, ఆర్ యూ దేర్? హిందీ కావాలనా? సరే హిందీనే చేద్దాం. హిందీనా మ్యాథ్సా? ప్లీజ్ క్లారిఫై. ఏ సబ్జెక్ట్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో చెప్తే. 2 కావాలా? ఫస్ట్ టుమారోకి కానీ ఈరోజు ఈవినింగ్కి కానీ నేను ఇంకొక లైవ్ పెడతాను. ఏది కావాలా? హిందీ ఆర్ మ్యాథ్స్? సరే మ్యాథ్స్ డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ చెప్తాను టుడే. ఈవినింగ్ షార్ప్ 4 PM మనకు లైవ్ ఉంటుంది. హిందీ కావాలా? 2 మెంబర్స్కి హిందీ కావాలా? సరే 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 హిందీ టుడే 4 PM మళ్ళీ ఇక్కడ ఉండే మీరు 2 స్టూడెంట్సే ఉన్నారు. మీ ఫ్రెండ్స్ని మీ 2 మెంబర్స్ మీ 2 ఫ్రెండ్స్కి షేర్ చేస్తే 6 మెంబర్స్ అవుతారు. ఓకేనా? 6 మెంబర్స్ ఉండాలి ఈరోజు లైవ్లో. సరేనా? సరే అయితే ఈరోజుకి లైవ్ ఇదే, 10th ఎలా చదువుకోవాలనేది. అంతే గైస్. సాయంత్రం షార్ప్ 4 PMకి నేను ఇంకొక లైవ్ ఉంటుంది. హిందీ మీరందరు చెప్పినట్టే హిందీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అప్పుడు రండి అందరూ. ఓకే, బాయ్ బాయ్.